హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ సిరికొండ టాక్స్. సో నేనైతే ఈరోజు నుమాయిష్ ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసానండి. సో ఆటోలో వచ్చాం. సో ప్లీజ్ మీరైతే కనుక ఏ ఓన్ వెహికల్ తెచ్చుకోకుండా ఉంటేనే బెటర్. నాకు తెలిసి బైక్ కానీ లేదా కార్ కానీ అసలు ఇంపాసిబుల్ అండి. మీరు మ్యాక్సిమం ఆటో కన్నా ఇంకా బెస్ట్ మెట్రో వస్తే బెటర్. మెట్రో అయితే గాంధీ భవన్ దగ్గర దిగాలండి. అక్కడ నుంచి పక్కనే అనమాట నుమాయిష్. సో నడుచుకుంటూ ఎగ్జిబిషన్లోకి రావచ్చు. సో లోపలికైతే వచ్చేసానండి. ఇది ఎగ్జిబిషన్ లోపల స్టార్టింగ్లో ఉంటాయండి ఈ పర్ల్స్, పూసల దండలు ఇవన్నీ. ఇది 100 రూపీస్ చెప్పారు, బట్ 100కి 2 అయితే ఇస్తారనమాట. ఇక్కడ స్టార్టింగ్లో ఉన్న ఏ దాంట్లో అయినా సరే మనం బార్గెనింగ్ చేయొచ్చు. ఓన్లీ ఫిక్స్డ్ రేట్ అన్న దగ్గర మాత్రం మనం ఇంకా వాళ్ళు చెప్పిన రేట్ తీసుకోవాలన్నమాట. సో వీళ్ళ దగ్గర అయితే బాగానే బార్గెన్ చేసుకోవచ్చు అనమాట. నాకైతే చాలా నచ్చినాయి. సో అది 100 రూపీస్ పీస్ చెప్పారు, బట్ అంత ఏముండదు. మనం 50 రూపీస్ తీసుకోవచ్చు అనమాట. 100కి 2. సో అదనమాట ఇక్కడ ఉన్నాయన్నీ. ఇది మనం ఎగ్జిబిషన్ లోపలికి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ ఉంటాయి అన్నమాట. సో అదనమాట. సో అందరి దగ్గర ఒకటే టైప్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయండి. ఇన్విజిబుల్ చైన్, లైట్ వెయిట్ చైన్స్కి చిన్న చిన్న డాలర్స్, బ్రేస్లెట్స్, నెక్ చైన్స్. సో ఇదనమాట. సో చూసారు కదా, అన్నీ ఒకటేలాగా ఉన్నాయన్నమాట. సో వీళ్ళ దగ్గర ఒక స్టాండ్ పెట్టేసుకొని ఇట్లా అమ్మేస్తారనమాట. ఎస్ అదనమాట. సో ఇటు సైడ్ వచ్చేసరికి మనకి ఎంట్రన్స్లోనే ఫుడ్ కూడా పెట్టేశారనమాట. పాప్కార్న్స్లో కూడా ఫ్లేవర్స్ ఉంటాయి కదా. సో ఆ ఫ్లేవర్స్ పాప్కార్న్స్ అనమాట. ఇవి ఏంటంటే మనకి డోర్కి డెకరేట్ ఐటమ్స్ అనమాట. సో ఇవి కూడా మనకి 150, 200 అలా చెప్తారు. సో మనం బార్గెన్ అయితే చేసుకోవచ్చు. మీ బార్గెన్ స్కిల్స్ అన్నీ ఇక్కడైతే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇవి తెలుసు కదా, ఆక్సిడైజ్ జ్యువెలరీస్ అనమాట. సో ఇవి అయితే పీస్ 180, 150 అట్లా ఉన్నాయి. అన్నీ 200 లోపే, అంటే 180, 150 అంతకన్నా ఏం చెప్పలేదండి. అండ్ ఇయర్ రింగ్స్ ఆల్సో 100 రూపీస్ చెప్తారు. సో మీరు మ్యాక్సిమం బార్గెన్ చేయండి. 100 లోపే ఏదైనా వస్తుంది అనమాట మనకి. నెక్ సెట్ కానీ లేదంటే ఇయర్ రింగ్స్ కానీ ఇవైతే చాలా 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 నచ్చాయి నాకు. సో అవైతే 150, 200 అలా చెప్పారు. సో మనమైతే మన బెస్ట్ బార్గెన్ స్కిల్స్ మనకి ఏ లెవెల్లో ఉన్నాయి, ఆ స్కిల్స్ అన్నీ యూజ్ చేయొచ్చు అనమాట. సో నాకైతే చాలా 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 నచ్చినాయి ఈ జ్యువెలరీస్ అన్నీ. సో 150, 100 లోపే కాబట్టి మనకి ఎస్ రీజనబుల్లే అనిపిస్తుంది నాకు. కానీ ప్రతి ఒక్కటి చాలా యూనిక్గా అనిపించింది. సో నేను అది పట్టుకున్నదైతే కనుక నాకు 150 చెప్పిందండి. అదేమో శివ అన్నాడు, దీనికన్నా ఇంకోటి వైట్ స్టోన్స్ ఉన్నాయి కదా, ఇది బాగుంది కదా అన్నాడు. సో అదైతే 180 అలా చెప్పారు. సో ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ చెప్తున్నారు. ఏది చెప్పినా కానీ 200 బిలోనే అండి చెప్తుంది. సో మ్యాక్సిమం 100 లోపు అయితే వస్తాయి. మీరు కనుక వెళ్ళి షాపింగ్ చేసేటప్పుడు అయితే కనుక 100 లోపు మాత్రమే అడగండి, 100% వస్తుంది మీకు. సో దాంతో అయితే ప్రాబ్లం లేదు. ఒక్కొక్కటి చాలా యూనిక్గా ఉన్నాయి. నెక్స్ట్ స్టాల్ కూడా సేమ్ ఇవే ఉన్నాయన్నమాట. స్టాల్ కానీ కాదండి, నెక్స్ట్ ఇవి కూడా. ఇదైతే కనుక కంప్లీట్ ఫుడ్ ఐటమ్స్. సో ఎంట్రన్స్లోనే మనకి ఫుడ్ ఐటమ్స్, సమోసాస్, అవి పకోడీ, అవి ఇవే బజ్జీలు, అవి ఇవి ఉన్నాయన్నమాట. సో ఎస్ ఈ జ్యువెలరీ చూడాలి. ఇవైతే 100 రూపీస్ చెప్పడం. నేనైతే ఏ బార్గెన్ చేయలేదు. నేను అసలు నుమాయిష్ ఎగ్జిబిషన్ షాపింగ్ అని నేను చేయలేదండి. జస్ట్ మీకు అసలు ఎగ్జిబిషన్ ఎలా ఉంటుంది, అక్కడ కాస్ట్ ఎలా ఉంటుంది, ఏ ఐటమ్స్ ఎలా ఉంటాయి అని చెప్పడానికి మాత్రం నేను నుమాయిష్ ఎగ్జిబిషన్లోకి అయితే వచ్చాను. ఈ గాగుల్స్ అనమాట. వీళ్ళు 150 చెప్పారు. సో 100 రూపీస్కి ఇచ్చేస్తారంట. ఇంకా ఇంకో 2-3 తీసుకుంటే కనుక మనకి 100 లోపు కూడా వచ్చేస్తుంది అనమాట. సో అది సాత్విక్ అయితే కావాలని చూస్తుంటే వాడి సైజులు ఇవి అన్నీ పెద్దవి ఉన్నాయన్నమాట. సో తీసుకోలేదు. 100 రూపీస్ అని చెప్పారు. సో 2-3 తీసుకుంటే కనుక మేబీ తగ్గియచ్చు. సో ఇక్కడికి వచ్చేసరికి కంప్లీట్ ఇయర్ రింగ్స్ అనమాట. సో ఇవన్నీ కొన్ని 150, కొన్ని 50 రూపీస్, కొన్ని 200 అలా ఉన్నాయన్నమాట. సో ఒక్కొక్క జ్యువెలరీ ఒక ఐటెం లాగా చెప్తున్నారు. సో ఇక్కడికి వచ్చేసరికి దీని పక్కనే చిన్నపిల్లల టాయ్స్ అనమాట. ఇది ఏమంటారు, స్లింగ్ బాల్ ఇది అంటారు కదా. సో రబ్బర్ పట్టుకొని కిందకి పైకి అనమాట ఆ బాల్ స్లింగ్ చేస్తూ ఉంటారు. సో అదనమాట. సో శివ చేతిలో ఉన్న
ఉన్నది ఏంటంటే వాటర్లో బోట్ అనమాట. కొంచెం మనం అదేంటి ఏదో పెట్టి వాటర్లో వదిలితే అది పోయిద్ది అనమాట, వాటర్లో తిరుగుతుంది కదా, మన చిన్నప్పుడు ఉన్నది. సో అదనమాట, అది 50 రూపీస్ ఏమో చెప్పారు. ఆ బాల్ అయితే కనుక 20 రూపీస్ చెప్పారు. వాడు ఇవన్నీ వద్దని చెప్పి ఇది తీసుకున్నాడు, దీన్ని ఏమో అంటారు కదా. సో అదైతే 60 రూపీస్ అన్నారు, 50 రూపీస్ ఇచ్చి తీసుకున్నాను. సో నాకు అసలు నచ్చలేదు అది, బట్ వాడు సాత్విక్ అడిగిందని ఇంకా నేను ఇప్పియాల్సి వచ్చింది. ఎస్, అదనమాట సంగతి. సో ఇక్కడైతే ఇది ఒక్కటి తీసుకున్నాం. స్టార్టింగ్ వీటికి ఎంత చెప్పాను, లోపల చూద్దాం రా, లోపల చూద్దాము అప్పుడే, ఎందుకంటే అస్సలు ఆగరు కదా పిల్లలైతే. సో అదైతే కొనుక్కున్నాడు. ముందు వాడు ఏడు మొఖం చూడలేక మేమైతే కొనిచ్చేసాం అనమాట. సో ఇది ఇంకొకటి అనమాట. ఇవి కూడా జ్యువెలరీ సెట్ 20 రూపీస్ ఉన్నాయి, 50 రూపీస్ ఉన్నాయి, 150 ఉన్నాయి అనమాట. ఎస్, మెయిన్ ఇంకొక షాప్ దగ్గరికి అయితే వచ్చేద్దాం. ఇదైతే హ్యాండ్ బ్యాగ్స్ అండి. అక్కడ ఫిక్స్డ్ ప్రైస్ అనమాట, ఎందుకంటే అక్కడ బోర్డు మనకి 300, 250 అని తగిలిచ్చి ఉంటాయి కదా. సో అవి అయితే 100 ఫిక్స్డ్ రేట్ అనమాట, మనం అడగడానికి లేదు. అటు సైడ్ ఇవన్నీ పార్టీవేర్ హ్యాండ్ బ్యాగ్స్ అంటే ఇవి 300 ఫిక్స్డ్. సో అదనమాట. ఇక్కడికి వచ్చేసరికి బ్యాంగిల్స్ ఉన్నాయి. సో బ్యాంగిల్స్ 150, 250 అలా ఉన్నాయన్నమాట. సో దాని ఆపోజిట్లో ఏమో ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. ఆ పీచు మిఠాయి, సమోసా, ఇంకొకటి ఏదో పెద్ద పూరిలాగా ఏదో ఉన్నాయండి, దాన్ని ఏమంటారు అయితే నాకైతే తెలీదు. సో ఇక్కడికి వచ్చేసరికి సేమ్ అదే మనం ఫస్ట్ స్టార్టింగ్లో చూసాం కదా, అదనమాట. సో ఇవైతే కనుక చిన్నపిల్లలు అండి. సో నైట్ డ్రెస్సెస్ కాటన్ క్లాత్ అనమాట. సో 200కి 2 అలా ఉన్నాయి అన్నమాట. సో అంటే ఇది 1 ఇయర్ 1.5 ఇయర్ బేబీస్ కానీ అడిగాను. ఇంకా కొంచెం పెద్ద పిల్లలు అయితే కనుక ఒక్కొక్క డ్రెస్ 200 అలా చెప్పారు. సో మన బార్గెన్ అయితే చేసుకోవచ్చు అండి, ప్రాబ్లం లేదు. సో సీట్ సైడ్ కూడా అంత ఫుడ్ స్టాల్స్ అనమాట. ఇక్కడ మోస్ట్లీ పాప్కార్న్, సమోసా, పకోడీ, మిర్చి ఇవి ఉన్నాయన్నమాట. సో ఇక్కడైతే హ్యాండ్ బ్యాగ్స్ అనమాట. సో నేను ఒక హ్యాండ్ బ్యాగ్ చూశాను, అది నాకు 200 చూపించారు. ఎస్, ఈ హ్యాండ్ బ్యాగే, ఇది 200 అని చెప్పారనమాట. సో మనం అడగచ్చు. ఇక్కడున్న బయట ఉన్నాయండి, అంటే నుమాయిజ్ ఎగ్జిబిషన్ లోపల కన్నా, ఎంట్రన్స్ కన్నా, అంటే లోపల కన్నా ఈ బయట దాంట్లో బాగా మనం బార్గెన్ చేయొచ్చు అనమాట. లోపల దాంట్లో మోస్ట్లీ ఫిక్స్డ్ ప్రైజెస్ ఉంటాయండి. సో మనం అడగడానికి అయితే ఏమి లేదు. ఇక్కడైతే కనుక మనం అడగచ్చు అనమాట. అండ్ బ్యాగ్స్ కూడా, లగేజ్ బ్యాగ్స్ అలాంటివి కూడా 200 అట్లా ఉన్నాయన్నమాట. సో ఇవి అయితే వాచ్ కలెక్షన్స్ అండి. వాచెస్ కూడా 150, అంటే వాళ్ళు ఎంత, అంటే మనం తీసుకునే వాచ్ బట్టి వాళ్ళు కాస్ట్ చెప్తారు. మనం ఎంత తీసుకున్నా 150, 200 లోపు వచ్చేస్తాయి. సో ఇయర్ రింగ్స్ అయితే చాలా నచ్చినాయి. తను 200 దాకా చెప్పింది దానిది. నాకైతే ఒక 100 to 120 రూపీస్ అయితే పెట్టచ్చు అనిపించింది అనమాట. ఇవి అయితే కనుక మనకి డెకోర్ ఐటమ్స్ లాగా అనమాట. డోర్స్కి బెల్స్ ఉంటాయి కదా, సో అదనమాట. సో ఈయన దగ్గర ఉంది అయితే వర్క్ అనమాట. సో అది 100 రూపీస్ ఏమో చెప్పారు. దాంతో మనం ఈజీగా అట్లా థ్రెడ్ వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఎస్, అదనమాట. అది 100 రూపీస్ ఏమో చెప్పారు. ఇవన్నీ చెప్పులు అండి, 300 చెప్పారు నాకు. సో మనం అయితే బార్గెన్ చేసుకోవచ్చు. సో నాకు ఆ ఎల్లో అది చాలా నచ్చింది. సో 300 అలా చెప్పారు. ఇక ఒక్కొక్క చెప్పల్స్ ఫుట్వేర్ ఒక్కొక్క కాస్ట్ ఉందన్నమాట. సో మనం అడగచ్చు, ప్రాబ్లం లేదు. ఇక్కడైతే అన్ని స్కార్ఫ్స్ అలా ఉన్నాయి, 200, 150 అట్లా చెప్తున్నారు ఒక్కొక్క దాన్ని బట్టి. సో ఇదంతా ఫుడ్ సెక్షన్. సో ఎంట్రన్స్లో చాలా ఫుడ్ సెక్షన్స్ కూడా ఉన్నాయండి. ఐ హోప్ మనం బెస్ట్ అండి, మనం తినేసి ఫుల్గా ఇంట్లోనే తినేసి వస్తే కనుక హ్యాపీగా మొత్తం ఎగ్జిబిషన్ అంతా తిరిగి చూసుకొని షాపింగ్ చేసుకోవచ్చు అనమాట. సో అరౌండ్ 3:30 ఆ టైంలోకి వస్తే కనుక, అంటే వీక్ డేస్ అయితే కనుక 4 నుంచి ఎగ్జిబిషన్ స్టార్ట్ అయింది. బిఫోర్ కూడా ఓపెనే ఉంటుంది కానీ, బట్ అన్ని స్టాల్స్ అనేది ఉంటాయని అయితే లేదండి. కొన్ని స్టాల్స్ ఓపెన్ ఉంటే కొన్ని ఉండవు. సో మనం 4 o'clock కల్లా ఎగ్జిబిషన్లో ఉన్నామంటే కనుక, సో నైట్ 10 o'clock వరకు సో అన్ని స్టాల్స్ ఓపెన్ ఉంటాయి అన్నమాట. సో ఇది ఎంట్రన్స్ అనమాట. 3 gates ఉంటాయండి. సో ఈ ఎంట్రన్స్లోనే ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఇవి బుట్టలు అనమాట. సో ఈ బుట్టలు పెట్టామని నేను గేట్ 2లో నుంచి ఎంటర్ అవుతున్నాను అనమాట. సో అక్కడ టికెట్ తీసుకోవాలి. పర్ హెడ్ 50 రూపీస్ అనమాట. నాకు సాత్విక్కి కూడా టికెట్ తీసుకున్నారు, వాడు 5 years అబోవ్ ఉన్నాడని చెప్పి. సో 5 years బిలో ఉన్న వాళ్ళకి మాత్రం టికెట్ లేదు. సో 3 tickets, నాకు, శివాకి, సాత్విక్కి ముగ్గురికి 3 టికెట్లు అనమాట, 150 రూపీస్. సో
సో అలా లేడీస్ కౌంటర్లోకి వెళ్ళేసి అక్కడ చెక్ చేస్తారు, మన హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ ఏమన్నా ఉంటే మొత్తం కంప్లీట్గా చెక్ చేసి పంపిస్తారండి. సో ఫైనల్లీ టికెట్స్ అయితే తీసుకున్నాం, లోపలికైతే వెళ్ళిపోతున్నామండి. సో లోపలికైతే వచ్చేసామన్నమాట. సో ఎంట్రన్స్ అయితే ఇదే అండి, లెఫ్ట్ సైడ్ ఉంటుంది, రైట్ సైడ్ ఉంటుంది అనమాట. సో నేనైతే ఇటు అన్ని స్టాల్స్ చూడడానికి లెఫ్ట్ సైడ్ అనే వెళ్తే కనుక అన్నీ ఉంటాయి. మనకు స్టార్టింగ్లోనే బెడ్షీట్స్, డ్రెస్సెస్ ఇవి అనేది ఉన్నాయన్నమాట. సో చూపిస్తాను ఆగండి. ఇటు సైడ్ రైట్ సైడ్ చూస్తే మనకు అన్ని బెడ్షీట్స్ అనమాట. సో బెడ్షీట్స్ కూడా 1000 రూపీస్కి 3 బెడ్షీట్స్, సింగిల్ బెడ్షీట్స్ అయితే 200 రూపీస్ అలా ఉన్నాయండి. ఎస్, ఇవే బెడ్షీట్స్. అక్కడ బోర్డ్ పెట్టేశారు కదా 200 అని, కంప్లీట్ ఫిక్స్డ్ రేట్ అనమాట. సో మనమైతే ఇంకా బార్గన్ చేయడానికి ఉండదు. అది 400 + 1000, ఈ 1500 రూపీస్ ఉన్న బెడ్షీట్ 1000 రూపీస్కి ఇస్తాను. గెట్ టు సింగిల్ బెడ్షీట్ అంట 400 రూపీస్ అంట. అంటే ఈచ్ వన్ మనకి 200 రూపీస్ పడుతుంది అనమాట. కొన్ని 650 ఉన్నాయి. సో క్లాత్ బట్టి వాళ్ళు ప్రైజెస్ పెట్టేసి అక్కడ బోర్డు పెట్టారనమాట. సో మనమైతే కనుక అడగడానికైతే ఏమి ఉండదు. సో బెడ్షీట్ క్వాలిటీ పర్లేదు, నాకైతే బాగానే అనిపించింది. సో ఇంకా మనకి కప్పుకునే దుప్పట్లు ఉంటాయి కదా, సో అవి కూడా ఉన్నాయి. అవి కూడా డబల్ బెడ్షీట్స్ అనే అన్నారు. సో చూసారు కదా అక్కడ బోర్డు 700 రూపీస్, సో ఇంకా 300 అలా ఉన్నాయన్నమాట. డబుల్ బ్లాంకెట్స్ అంటారు కదా, సో అవి అంట. ఇవి ఇక్కడ అన్నీ వుడెన్ అండి. వుడెన్ వాటి మీద మనకి నేమ్స్ అంటే కీ చైన్స్ మీద మనకు కావాల్సిన నేమ్ వాళ్ళు రాసిస్తారనమాట. సో అవి ఇంకోటి మనకి డోర్ ఎంట్రన్స్లో వెల్కమ్ చెప్పేవి ఆ వుడెన్ అనమాట. సో అదనమాట. సో ఇదైతే కనుక లోపల పింగాణి ఐటమ్స్ అని అంటారు కదండి, సో అవే అనమాట. ఇది ఏంటంటే వాళ్ళు డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి సేల్ చేస్తున్నట్టు బోర్డు అయితే పెట్టారనమాట. సో చూద్దాం. ఇదైతే దానికి ఆపోజిట్లో అనమాట. మీకు బాలీవుడ్ అది ఉంది కదా, సో దాని ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఉంటుంది ఈ ఫ్యాక్టరీ. డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి వచ్చాయన్నమాట. కేజీస్ లెక్కల మనకి సేల్ చేస్తున్నారు. క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో నేను అది పట్టుకుంది ఏంటంటే చాపర్ అనమాట. సో ఆనియన్స్, వెజిటేబుల్స్ అవి చాప్ చేసుకునేవి. సో ఇదనమాట. కేజీ 379 రూపీస్ అనమాట పర్ కేజీ. సో ఇవైతే బాగున్నాయి. అంటే మనం కర్రీస్ చేసుకున్న తర్వాత ఎప్పుడైనా అఫీషియల్గా ఇంటికి రిలేటివ్స్ కానీ లేదా స్పెషల్ పర్సన్స్ వచ్చినప్పుడు మన కర్రీస్ అందులో సర్వ్ చేసుకొని పెడతారనమాట. సో చాలా అంటే చాలా హై క్వాలిటీ అయితే ఉందండి. నేను పట్టుకొని మరీ చూసాను, చాలా క్వాలిటీ ఉంది. సో ఇది చిన్న మీడియం కడాయి అనమాట. మనం నాన్స్ చేసుకున్నప్పుడు దానిలో బటర్ చికెన్ కానీ బటర్ పన్నీర్ సో ఇలాంటివి చేసుకున్నప్పుడు అందులో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇదనమాట. నెక్స్ట్ ఇంకొక దానికి వెళ్తే కప్స్ ఉన్నాయి. సో నాకు కప్స్ అయితే కనుక 49 రూపీస్ అలా ఉన్నాయండి. నాకైతే ఆ కప్స్ మాత్రం కాస్ట్ ఎక్కువ అనిపించింది. సో ఇవే అనమాట. సో చూడండి 40 రూపీస్ అనమాట టీ గ్లాసెస్. ఓన్లీ టీ గ్లాస్ 40 రూపీస్ అంట. మగ్స్ ఉన్నాయి, వాటర్ మగ్స్, అవి 250 రూపీస్ అంట. ఎస్, ద గ్లాసెస్ పక్కన ఉన్నాయి చూడండి మగ్స్, అవి 250 రూపీస్. జగ్ అంటారు. గ్లాసెస్ అయితే కనుక 50 రూపీస్ అనమాట. సో మనం ఇంకా అక్కడ ప్రతిదీ మనకి ప్రైస్ రాసి పెడతారనమాట. సో మనం దానికి తగ్గట్టు తీసుకోవటమే, మనకు నచ్చింది అంటే తీసుకోవడం. క్వాలిటీ అయితే కనుక నెంబర్ 1 క్వాలిటీ, ఎందుకంటే అది డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి వచ్చింది కాబట్టి. సో ఇవి మగ్స్ అయితే కనుక చూడండి, అంటే పెద్ద కాఫీ మగ్ అంటారు కదా, అది 90 రూపీస్ ఉందన్నమాట. సో ప్లేట్స్ అవన్నీ అనమాట. సో ప్రతి ఒక్క దానికి అక్కడ కాస్ట్ అయితే పెట్టుందన్నమాట. ప్లేట్ స్టాండ్ చూడండి 250 రూపీస్ అంట. అంటే మనం ప్లేట్స్ పెట్టుకునే ఒక స్టాండ్ ఉంటుంది కదా, సో అవి. ఇవన్నీ బౌల్స్ అనమాట, సూప్ బౌల్స్, లేదంటే ఫోక్ స్పూన్స్ పెట్టుకునేవి, చాక్ అవి పెట్టుకునే స్టాండ్స్, ఈ బౌల్స్ అన్నీ చాలా అంటే చాలా చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. అంటే చిన్నపిల్లలు మనం ఫుడ్ తినే ప్లేట్స్ ఉన్నాయి. ఇప్పుడు రిబ్బు లాంటి వాళ్ళకి బౌల్స్ కావాలి కదా, ఫుడ్ ఫీడ్ చేసే బౌల్స్, సో ఆ టైప్ బౌల్స్ ఉన్నాయి. అన్నీ బాగున్నాయండి. క్వాలిటీ అయితే నెంబర్ 1 క్వాలిటీ. సో ప్రైస్ కూడా రీజనబుల్గానే నాకైతే అనిపించింది అనమాట. ఎందుకంటే నేను 2-3 ఎగ్జిబిషన్లలో చూసాను, లేదంటే షాపులలో చూసాను, ఇవి క్వాలిటీ తక్కువ ఉంటాయి కానీ కాస్ట్ చాలా చెప్పారు. సో ఇందులో అయితే కనుక కాస్ట్ రీజనబుల్గా ఉంది. కేజీ 379 కాబట్టి సో మనం చూస్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని ఐటమ్స్ సెలెక్ట్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట, తీసుకోవచ్చు. సో ఇవన్నీ బౌల్ సెక్షన్స్ అండి. అంటే సోంపు కానీ లేకపోతే చిన్న చిన్న
స్నాక్స్ పెట్టుకునేవి కానీ, ఇవైతే కారం, ఉప్పు, మసాలాస్ పెట్టుకుంటారు కదా, అంటే మనం వీడియో షూట్ చేసుకున్నప్పుడు. సో అలాంటి చిన్న చిన్న బౌల్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇది నేను ఆల్రెడీ చూపించా కదా మీకు, మగ్, వాటర్ మగ్ అవన్నీ. సో ఇవి ఆ సెక్షన్ అనమాట. సో ఇందులో కనుక షాపింగ్ చేస్తే కనుక బాగానే ఉంటుంది, ఎందుకంటే క్వాలిటీ బాగుంది. నేను ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కూడా నేను పట్టుకొని చూసాను, క్వాలిటీకి అయితే తేడా అయితే లేదండి. సో అక్కడైతే చూడండి గంటలు కూడా ఉన్నాయి అన్నమాట. ఇది ఫ్యాక్టరీ, డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి సేల్ అని పెట్టారు వీళ్ళు. సో ఓకే, ప్రైజెస్ అయితే కనుక బాగానే అనిపించింది, మంచిగా రీజనబుల్గానే ఉన్నాయి. సో ఇవైతే చిన్నపిల్లల ప్లేట్ అనమాట. దేనికి దాన్ని సపరేట్గా మనకి కర్రీ, సాంబార్, కర్డ్ వేసి హోటల్స్లో పెడతారు, ఆ టైప్ ప్లేట్స్. పిల్లలు కలుపుకొని తినగలరు అంటే కనుక తీసుకోవచ్చు. సో నేను సాత్విక్ తీసుకుందామని కూడా, సో వాడికి అస్సలు తినడమే రాదు, మొత్తం కింద పడేస్తాడని నేను తీసుకోలేదు. ఇదైతే చిన్న రిబ్బుకి పనికి వస్తాయి అన్నమాట. సో ఆ ప్లేట్ చూడండి ఎట్లా ఉందో. ఇదన్నమాట ఈ పింగాణి ఐటమ్స్ ఫ్యాక్టరీ అయితే ఇవన్నమాట. ఇవన్నీ టీ కప్స్. సో ఓకే, అంతా బాగుంది. సో కొనుక్కునే వాళ్ళైతే కొనుక్కోవచ్చు అనమాట. రేట్ అయితే రీజనబుల్గానే ఉందండి. సో దాంట్లో అయితే లేదు. అండ్ క్వాలిటీ అయితే నెంబర్ 1 క్వాలిటీ. సో ఇంకా దానికి ఆపోజిట్లో అయితే కనుక అన్ని డ్రెస్సెస్, లేటెస్ట్ డ్రెస్సెస్, చికెన్ కర్రీ, బాలీవుడ్ సూట్స్, అలా అన్ని స్టాల్స్ ఉన్నాయి. ఒక్క స్టాల్ దగ్గరికి వెళ్తున్నాను, ఆగండి, ఒక షాప్ దగ్గర. అక్కడ డ్రెస్ అయితే 1000 రూపీస్ మెటీరియల్ అన్నారు. ఈ స్టాలే బాలీవుడ్ సూట్స్ అని. ఇందులో అయితే కనుక మెటీరియల్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ నాకు 1000 రూపీస్కి చాలా రీజనబుల్ అనిపించింది. ఇది అయితే 499 టాప్స్ అనమాట, అంటే మనం జీన్స్ మీదకి వేసుకోవచ్చు కదా. సో చాలా బాగుంది. ఇది నేను పట్టుకున్నది అయితే కనుక 599, 599 కాదు 499 ఇది కూడా. ఎస్, ఇది కూడా 499. కింద మనం షూస్ వేసుకుంటే కనుక చాలా స్టైలిష్గానే ఉంటుందండి. సో నాకు ఇది నచ్చింది. ఇది కాక డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయండి, రాజస్థానీ మెటీరియల్స్, పార్టీ వేర్ డ్రెస్సెస్. అది 999కే వస్తున్నాయి. నేను జస్ట్ చూపిస్తా. దుప్పటోస్ అయితే క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంది. నాకు ఆ డ్రెస్ అయితే పిచ్చ నచ్చింది, ఇప్పుడు నీకు చూపించే డ్రెస్. కాకపోతే నేనైతే కొనుక్కోలేదు, ఎందుకంటే నేను ఇప్పుడే, అంటే నేను సంక్రాంతికి ఆల్రెడీ నేను చాలా షాపింగ్ చేశాను. సో అందుకని ఇప్పట్లో తీసుకోకూడదు అనుకున్నా. కానీ ఈ డ్రెస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. 1000 రూపీస్, క్లాత్ కూడా ఎక్సలెంట్గా ఉంది. మీకు కనుక 1000 రూపీస్లో మెటీరియల్స్ కావాలంటే ప్లీజ్ ఈ స్టోర్కి అయితే విజిట్ చేయండి. సో నేను అన్ని స్టోర్స్ మ్యాక్సిమం చెక్ చేశాను. అన్ని స్టోర్స్లో కన్నా ఈ స్టోర్లో ప్రైజ్ ప్లస్ క్వాలిటీ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. మిగతా వాటిలో కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్నా, క్వాలిటీ ఉన్నా, అసలు డిజైన్స్ ఉన్నా నాకు ఓకే లాగా అనిపించింది. బట్ ఆ స్టోర్లో అయితే నచ్చింది. ఇవి అయితే కనుక ఇంకా వేరే స్టోర్ అనమాట. దీంట్లో కనుక బోర్డు పెట్టకపోతే కనుక మీరు ప్లీజ్ బార్గెన్ చేయండి, చెప్పిన రేటుకి కాకుండా. మీరు ఎంత అడగాలనుకున్నారో అంత అడగండి, తప్పలేదు. కానీ బోర్డు పెడితే కనుక సో మనం ఏం చేయలేము. ఇదైతే కనుక టాయ్స్ అండ్ క్యాప్స్ అనమాట, వాచెస్, టాయ్స్. సో రిబ్బు కోసం అని చూశాను. సాత్విక్ అయితే గన్ వాడికి మా ఇంటి నిండా గన్స్ ఉన్నా కానీ ఇంకా అవేంటో గన్స్ కావాలి అని అంత పిచ్చి వాడికి అనమాట. సో వాడికి ఆ ఎక్కడిపో ఆ గన్స్ మాత్రమే వెతుక్కుంటూ ఉంటాడు. రిబ్బు కోసం ఏదైనా టాయ్ చూద్దాం అనుకున్నా, ఒకటి నచ్చింది. 100 రూపీస్, వాళ్ళు 300 ఎంత చెప్పారు. ఎస్, నేను పట్టుకున్నాను చూడండి, అది క్వాలిటీ చాలా బాగుంది. బట్ నేనైతే 100 రూపీస్కి అడిగాను. సరే వాళ్ళు 150 అన్నారు లాస్ట్, కాబట్టి నేనైతే తీసుకోలేదండి. ఇదిగోండి, ఇది అయితే వాటర్ బబుల్స్ వస్తాయి కదా. సో అవి రిబ్బు చాలా ఎగ్జైట్ అయ్యింది. అవి ఫస్ట్ టైం చూశాడు కదా అట్లా బబుల్స్. సో వాడికి చాలా నచ్చింది. వీడు ఇంకా ఈ లోకంలోనే ఉన్నాడనమాట, గన్స్ లోకంలోనే. సో ఎస్, ఇవైతే శారీస్ అండి. శారీస్ కూడా చాలా బాగా ఉన్నాయన్నమాట. ఇది ఇంకా చూసారు కదా, ఇక 600 అనమాట. అది అక్కడ ఆల్రెడీ బోర్డు పెట్టాడు. సో కింద ఏమి ఇయ్యరు, ఓన్లీ ఫ్రాక్ ఇస్తారు. సో మనం ఏమి ప్యాంటు, లెగ్గిన్ అవి వేసుకోకపోతేనే దాని లుక్ ఉంటుంది. జస్ట్ షూస్ వేసేసుకుంటే చాలా అంటే చాలా స్టైలిష్గా ఉంటుంది అనమాట. సో ఇవన్నీ శారీస్ స్టాల్స్ అనమాట. శారీస్ కాదు, సారీ, ఇవన్నీ బెడ్షీట్స్ అనమాట. సో ఎస్, మనకి దివాన్ కట్ మీద, డబుల్ కట్ మంచం మీద దివాన్ కట్ మీద వేసుకునే బెడ్షీట్స్ అండ. ఆ బెడ్షీట్స్ కూడా చాలా కాస్ట్ చెప్పారు. మనకి
2000 దాకా ఏమో చెప్పారు. సో నేనైతే ఆ బెడ్షీట్స్ దగ్గరికి అయితే వెళ్ళలేదండి. సో ఇవైతే చూసారు కదా 700కి ఒక్కొక్క టాప్ అనమాట. సో కొన్ని అయితే పేరు కూడా అంటే విత్ ప్యాంట్ కూడా ఇస్తున్నారు. ఇంకోటి చికెన్ కర్రీ అవైతే కనుక మనకు తెలిసిందే కదా, ఆల్ టైమ్ అది ట్రెండ్ అని చికెన్ కర్రీ డ్రెస్. కొన్నిట్లో కనుక మనకి 1500 అలా ఉన్నాయి, కొన్ని అయితే 1000 రూపీస్ ఉన్నాయి, కొన్ని టాప్స్ అయితే అట్లా ఉన్నాయి. ఇవి అయితే 350 500 అట్లా ఉన్నాయి అన్నమాట ఈ టాప్స్. సో అదనమాట. ఇంకా మనం ముందుకెళ్తే చూడండి చాలా అంటే మనకి నుమాయిష్లో 200+ స్టాల్స్ దాకా పెట్టారు. ఇందులో కూడా డ్రెస్ మెటీరియల్స్ చాలా బాగున్నాయి. ఎస్ చూసారు కదా 200 రూపీస్ ఇట్లున్నాయి. ఈ డ్రెస్ మెటీరియల్స్ వాళ్ళు ఎంత చెప్పారు అక్కడ ఉంటాయి అన్నమాట, ఫిక్స్డ్ రేట్ అని బోర్డు. సో మనకి వెళ్ళగానే ఏది ఎంత పడుతుంది అనేది మనకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుందండి. సో ఎస్ మొత్తం 200+ స్టాల్స్ కన్నా ఎక్కువనే ఉన్నాయన్నమాట. ఇవన్నీ 250 రూపీస్ అనమాట. చిన్నపిల్లల కాటన్ ఫ్రాక్స్ అన్నమాట ఇవి. ఆ కాటన్ ఫ్రాక్స్ చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. 250 రూపీస్ అండి. ఈ హ్యాండ్ బ్యాగ్స్ అనమాట. ఈ హ్యాండ్ బ్యాగ్స్ అయితే కనుక చాలా చాలా యూనిక్గా ఉన్నాయి అండ్ స్టైల్గా ఉన్నాయి అనమాట. ఇవన్నీ కంప్లీట్ పలాజో నైట్ ప్యాంట్స్ అంటారు పలాజో. సో అవి 200 రూపీస్ అనమాట. ఇంకొకటి అయితే ఇవి 350 రూపీస్ అంట. సో ఎస్ ఇందులో కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇంకా నెక్స్ట్ ముందుకు వెళ్దాం అనే లోపు మా సాత్విక్ అయితే కొంచెం ఆకలిలాగా ఉంది. అదే నేను పట్టుకున్నాను చూడండి. సో ఇది 450 రూపీస్ చెప్పారు. బాగుంది. మంచి టాప్ వేసుకొని సెట్ చేసుకుంటే కనుక చాలానే బాగుంటుంది అనమాట. సో నెక్స్ట్ ఇటు సైడ్ టర్న్ అవుదాం అన్నట్టు, ఇంక రైట్ సైడ్ వెళ్ళి చూద్దామా, ఇంకా ముందుకు కాకుండా ఇటు సైడ్ వెళ్దాం అన్నట్టు చూశాను. సో ఈ లోపు మా రిబ్బు గాడికి అయితే ఆకలి అయిపోతుందనమాట. సో నేను వెతుకుతున్నాను రిబ్బుకి ఏదన్నా తినిపిద్దాం, ఎక్కడైనా కూర్చోబెట్టి ఫుడ్ పెడదాము. ఫస్ట్ ఫుడ్ పెట్టేది తిరిగితే ఏంటంటే వాడు కూడా మాకు కోఆపరేట్ చేస్తాడు అనిపించింది. సో ఇది ఇక్కడ కూడా చూసారు కదా డ్రెస్ మెటీరియల్స్ 999 అనమాట. ఏది తీసుకున్నా మనకి 1000 రూపీస్ పడుతుంది. ప్యాంట్, టాప్ అండ్ దుప్పట్టా ఈ 3 కలిపి ఇస్తారనమాట. ఎస్ ఇదిగోండి ఇవన్నీ చికెన్ కర్రీ. ఇవి కొంచెం కాస్ట్ అనేది ఉన్నాయన్నమాట. సో వీటికన్నా నాకు డ్రెస్ మెటీరియల్స్ చాలా నచ్చింది. అండ్ ఇదిగోండి ఇవి అయితే కాటన్ డ్రెస్ మెటీరియల్స్. ఇవి 500 సెట్ అనమాట. చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి. క్లాత్ కూడా చాలా బాగుంది. నేను ఒక డ్రెస్ చూపిస్తాను, అది అయితే చాలా నచ్చింది నాకు. అంటే డిజైన్ పరంగా ఎస్ ఇదే అనమాట. అది చాలా మంచిగా క్లాసీ లుక్గా అనిపించింది నాకు. 500 రూపీస్కే ఈ డ్రెస్ మెటీరియల్ వస్తుందండి. సో ఇక్కడ హ్యాంగ్ చేసినవి అన్నీ 500 రూపీస్. వాళ్ళు అక్కడ పైన పెట్టారు చూడండి 1000 రూపీస్ అలా టాప్స్ అలా అనమాట. సో ఈ స్టాల్లో అయితే ఇది మోస్ట్లీ నుమాయిష్లో అన్ని స్టాల్స్లో ఫిక్స్డ్ బోర్డులు అనేది మ్యాక్సిమం పెట్టేసి ఉంటారు. ఇది 99 రూపీస్కి టీషర్ట్స్ అనమాట. జెంట్స్ టీషర్ట్స్ ఉన్నాయి. 250 రూపీస్ ఉన్నాయి, 99 ఉన్నాయి, లేదంటే 150 ఉన్నాయి. ఇది చూడండి లాంగ్ లెంత్ డ్రెస్సెస్ అనమాట. 250 రూపీస్ అట్లా ఉన్నాయన్నమాట. సో ఎస్ ఈచ్ అండ్ ఎవ్రీ దానికి ఇది 599 రూపీస్ అనమాట ఇవి డ్రెస్సెస్. సో దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉంటే చూడండి ఇక్కడ 500 రూపీస్కి కూడా డ్రెస్ మెటీరియల్స్ అనమాట. 500 రూపీస్ 1000 రూపీస్ అట్లా ఉన్నాయి రాజస్థానీ డ్రెస్సెస్. సో గాడ్ గిఫ్ట్ రాజస్థాన్ కలెక్షన్. ఎస్ దీంట్లో కూడా 500 రూపీస్కి ఉన్నాయండి డ్రెస్ మెటీరియల్స్. ఇంకా ముందుకు వెళ్తే మనకి మోస్ట్లీ లేడీసే ఎక్కువ ఉన్నాయి. జెంట్స్ చాలా రేర్ అండి, ఎక్కడో 1-2 ఉన్నాయి. కానీ మోస్ట్లీ లేడీస్ మెటీరియల్స్ డ్రెస్సెస్, సారీస్, టాప్స్, ఫుట్వేర్ అవన్నీ హ్యాండ్ బ్యాగ్స్, జ్యువెలరీస్ అన్నీ లేడీస్వే ఉన్నాయి. పిల్లలి అంటే కొన్ని టాయ్స్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి. పండగ అసలు లేడీస్కి అయితే. సో చూసారు కదా ఇది చికెన్ కర్రీ అనమాట. మనం అది తీసుకొని స్టిచ్ చేసుకోవాలి. సో వీళ్ళు బోర్డ్ అయితే పెట్టలేదు కాబట్టి సో ఎంతో కొంత అంటే వీళ్ళు 1500 అలా చెప్తారు. సో మనమైతే బార్గన్ చేసుకోవచ్చు అండి.
కాటన్ సూట్స్ అనమాట 200 రూపీస్ అలా ఉన్నాయి. సో ఇటు సైడ్ చూసారుగా బెడ్షీట్స్ ఎక్కడ పట్టు బెడ్షీట్స్ అయితే కనుక పిచ్చలుగా అమ్ముతున్నారు. క్వాలిటీ కూడా బాగానే ఉంది. సో 200 రూపీస్కి సింగిల్ బెడ్షీట్స్ మనకి 1000కి 3 బెడ్షీట్స్ అలా అమ్ముతున్నారండి. సో అవి కూడా ఫిక్స్డ్ ప్రైజే అనమాట. సో ఇవన్నీ కొన్ని టాప్స్ అంటే నైట్ డ్రెస్సెస్ లాగా అనమాట. సో అవి కూడా ఉన్నాయి మనకి. సో చూసి మనకి బెస్ట్ నాకైతే ఫస్ట్ స్టాల్లోనే తీసుకోకుండా మీరు బెస్ట్ కొన్ని షాప్స్ తిరిగి అక్కడ చెప్పే ప్రైజెస్ చూసుకొని ఫిక్స్డ్ ప్రైస్ ఉంటే ఏం చేసేది లేదు. బట్ మీరు అన్నీ ఒకసారి సెట్ చేయండి. స్టాల్స్ అన్నీ చూడండి. చూసిన తర్వాత అర్రే మనం ఇక్కడికి వచ్చి తీసుకొని మళ్ళీ అక్కడ నచ్చింది అనుకో అర్రే అనవసరంగా అక్కడ తీసుకుని అలా కాకుండా అన్నీ చూసి ది బెస్ట్ అనుకున్న దగ్గర మీరు షాపింగ్ చేయండి. సో ఇంకా ఇక్కడ ఫుడ్ దగ్గర వచ్చేసాము. ఫుడ్ అంటే అక్కడ మధ్యలో మనకి కార్న్స్ అవి అమ్ముతున్నారనమాట. అవి కప్ 50 రూపీస్ ఉన్నాయన్నమాట. సో స్వీట్ కార్న్ ఉంటుంది కదా, సో అది అమ్ముతున్నారు 50 రూపీస్ అలా. సో దీనికి ఆపోజిట్లో ఒక డ్రెస్ స్టాల్స్ ఉన్నాయి. సో ఈ షాప్ నాకైతే నచ్చిందని వెళ్ళాను. ఒక 1500 2000 ఏమైనా చెప్తారేమోని, బట్ 6500 చెప్పారు డ్రెస్ మెటీరియల్. అమ్మా ఇంకా నేను కానీ కొంటాను 6500 అని చెప్పేసి బయటకు వచ్చేసాను అనమాట. ఇంకా సారీ ఇదైతే ట్రైన్ కూడా ఉందండి మనకి. అంటే అంత నడవలేరు కదా మనం, అన్ని స్టాల్స్ నడుచుకుంటూ షాపింగ్ చేసి వెళ్ళి రిటర్న్లో మనం ఇంకా నడవలేం కాబట్టి సో ఆ ట్రైన్ అయితే కనుక మంచిగా మొత్తం అంటే టికెట్ ఉంటుంది దాన్ని కూడా ఎక్కేసి రావచ్చు అనమాట. సో నేను ఆ షాప్లోంచి అయితే బయటకు వచ్చేసాను. డ్రెస్సుల ప్రైస్ చెప్పేసరికి 6500 చెప్పేసరికి మేబీ ఉంటారు. ఇంకో సాత్విక్ అయితే ఒక ఐస్ క్రీమ్ అయితే కొనిచ్చేద్దాము అని చెప్పి ఐస్ క్రీమ్ దగ్గరికి అయితే వెళ్ళానండి. ఐస్ క్రీమ్ వెళ్ళి వాడికి ఒక ఐస్ క్రీమ్ అయితే కొనిచ్చాను. ఇక్కడ స్వీట్ కార్న్ కప్ 50 రూపీస్ అంటారు కదా, సో అదనమాట. సో బెస్ట్ అంటే బెస్ట్ నుమాయిష్ ఎగ్జిబిషన్ అయితే ఇక్కడ మనకి 150 రూపీస్ నుంచి ఎలా ఉంటాయో మనకి 25,000 30,000లో కూడా శారీస్ ఉన్నాయండి. సో అంటే నాకు అనిపించింది అంటే 30,000 రూపీస్ పెట్టి కూడా ఒక చీర కొనుక్కుంటారా ఎగ్జిబిషన్లో అని అనిపించింది. ఎందుకంటే నేను ఎప్పుడు చూడలేదు కొంటారు అలా అని. సో ఎస్ ఇక్కడైతే వీడికి మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే ఒకటి ఇప్పించేశాను. ఎస్ ఈ షాప్లోనే నేను ఆ చీరలకైతే ఫిదా అయిపోయానండి. ఒకటి పింక్ అండ్ ఆరెంజ్ షేడ్లో ఉంది కదా, సో ఆ చీర నచ్చి 2000 చెప్తారేమో 3000 చెప్తారేమో అని అనుకున్నా. చెప్పడమే 14,000 చెప్పాడు. అమ్మా అనుకున్నా. ఏ చీర పట్టుకో ఆడ మినిమం 15,000 అబోవ్ తప్ప తక్కువలో అయితే నాకైతే చెప్పలేదు ఆయన. సో ఒక తేనె కలర్ పట్టు చీర ఉందండి, ఎంత బాగుందంటే అంత బాగుంది. అది 25,000 21,000 చెప్పారు. చూపిస్తాను ఆగండి, మీకు క్లియర్గా చూపిస్తాను నేను ఆ చీరను మీకు. సో ఇంకా నాకు అనిపించింది అనిపించింది అదందైతే చూడండి. ఈ చీరలు కూడా అన్నీ 15,000 అలా ఉన్నాయన్నమాట. 15,000 18,000 20,000 25,000 సో అలా ఉన్నాయన్నమాట చీరలన్నీ. సో డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా 5,000 6,000 అలా ఉన్నాయండి డ్రెస్ మెటీరియల్స్. సో ఇంకొకటి ఏంటంటే మీరు ఎక్కువ కాస్ట్ చెప్పిన చీర అలాంటి షాప్స్లో మీరు వీడియోస్ ఒకవేళ తీసుకునేటైతే వాళ్ళ పర్మిషన్ తీసుకోండి. ఎందుకంటే ఇలాంటి అంత కాస్ట్లీ శారీస్ ఏదో మనం ఒంటి మీద వేసుకొని వీడియో తీసుకుందాం అంటే మేబీ అందరూ ఒప్పుకోకపోవచ్చు. సో అదనమాట. మీకు నేను ఒక శారీ సెలెక్ట్ అనుకున్నా కదా, ఎస్ ఈ తేనె కలర్ చీర ఎంత బాగుందో చూడండి. అది 22,000 రూపీస్ ఏమో చెప్పారు. ఇంకోటి ఆనంద్ కలర్ అని బ్లూ ఉంది. సో అది కూడా చాలా అంటే చాలా బాగుందండి. సో అదైతే వీడియోస్కి అయితే ఎల్లో లేదని అంటున్నారు. సో ఎస్ ఇంకా నేనైతే వేరే షాప్కి అయితే వచ్చాను, ఎందుకంటే అది అంత కాస్ట్ మనం కొనలేంలే అని చెప్పేసి. ఇవైతే కాటన్ శారీస్, ఇవి 1000 రూపీస్ 1500. ఎస్ ఇది వర్క్ హ్యాండ్ మేడ్ వర్క్ అనమాట. ఇదైతే 1600 చెప్పారు ఈ సారీ. మనమైతే ఈ బార్గెన్ చేయొచ్చు, 1000 వరకు అయితే తీసుకొని రావచ్చు అనిపించింది నాకైతే. సో చాలా నచ్చింది నాకు యాక్చువల్లీ ఆ శారీ. బట్ నేను ఏది షాపింగ్ అయితే చేయలేదండి నుమాయిష్లో. సో ఇంకా
అదనమాట ఇక్కడ వరకు శారీస్ డ్రెస్ మెటీరియల్స్ ఇంకా ముందు చాలా అంటే చాలా షాపింగ్ ఉంది సో మొత్తం ఒకటే వీడియోలో చూపిలేను కాబట్టి సో నెక్స్ట్ పార్ట్ కోసం అయితే ప్లీజ్ వెయిట్ చేయండి సో నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు నేను రెగ్యులర్గా మీకు అందిస్తూ ఉంటానన్నమాట సో నా వీడియోకి ప్లీజ్ మీరు చేయాల్సింది ఒకటండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ద వీడియో సబ్స్క్రైబ్ ది ఛానల్ సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను దానికి కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను ఎనీ డౌట్స్ నేనైతే రిప్లై ఇస్తాను ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ నన్ను సపోర్ట్ చేసుకున్నందుకు చాలా అంటే చాలా చాలా థ్యాంక్ యూ సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ బాయ్